ప్రస్తుతం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే అందరి దగ్గర ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ ఇయర్ బడ్స్ కూడా ఉంటున్నాయి. చుట్టూ ఎంతమంది ఉన్నా తలకు ఇయర్ ఫోన్స్ తగిలించుకొని చెవుల్లో బ్లూటూత్ బడ్స్ని పెట్టుకుని వాటితోనే జీవిస్తున్నారు మనలో చాలామంది. ఫోన్తో మాట్లాడటం, సినిమాలు, వీడియోలు చూడటం, పాటలు వినటం, ఇలా పని ఏదైనా చెవిలో హెడ్ ఫోన్స్ ఉండాల్సిందే. అయితే ఇలా గంటల తరబడి చెవులకు ఇయర్ ఫోన్స్ తగిలించుకొని వినటం వల్ల వినికిడి దెబ్బతినే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. హెడ్ ఫోన్ల వాడకంతో ఎదురయ్యే కష్ట నష్టాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ఇష్టమైన పాటలు వినాలంటే రేడియో తప్ప మరో మార్గం ఉండేది కాదు. తరువాతి కాలంలో టేప్ రికార్డులు, ఆడియో టేపులు అందుబాటులోకి వచ్చాక నచ్చిన పాటల్ని వినటం కాస్త తేలికైంది. స్మార్ట్ ఫోన్ల రాకతో మొత్తంగా శబ్ద ప్రపంచమే మన చేతుల్లోకి వచ్చేసింది. సంగీత ఆస్వాదనకు సరిహద్దులు చెరిగిపోయాయి. స్మార్ట్ ఫోన్లలో సంగీతాన్ని ఆస్వాదించటాన్ని ఇవాళ యువతరం ఎక్కువగా ఇష్టపడుతోంది. గంటల తరబడి ఇయర్ ఫోన్స్ని లేదంటే ఇయర్ బడ్స్ని చెవులకు తగిలించుకొని వింటున్నారు. ఇంట్లో ఉన్న వాహనాల్లో ప్రయాణిస్తున్నా, చివరకు నడుస్తున్నప్పుడు కూడా చాలామంది చెవులకు హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ ఉంటున్నాయి. ఈ రకమైన ధోరణి మన చెవులకు హాని చేస్తుంది. విరామం లేకుండా నిరంతరాయంగా ధ్వనుల్ని, శబ్దాల్ని వినటం వల్ల వినికిడి తగ్గటంతో పాటు ఇన్ఫెక్షన్ల బెడద పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. ఇయర్ ఫోన్స్ ఉపయోగించటం వల్ల చెవి లోపలికి గాలి వెళ్లేందుకు వీలుండదు. ఎక్కువసేపు వీటిని వాడటం వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువసేపు చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉండటం వల్ల శబ్దాలు దగ్గరగా వింటారు. దీనివల్ల తల తిరుగుతుంది. చెవిలో గులిమి సహజంగానే బయటకు వచ్చేస్తుంది. కానీ హెడ్ ఫోన్స్ పెట్టుకోవటం వల్ల ఈ ప్రక్రియ జరగకుండా అడ్డంకి ఏర్పడుతుంది. దీంతో గులిమి చెవిలోనే ఉండిపోతుంది. తద్వారా చెవి నొప్పి, దురద వస్తుంది. ఎక్కువ సౌండ్ పెట్టుకుని వినటంతో చెవి పోటు వస్తుంది. ఇదే విధంగా తరచూ చేస్తూ ఉంటే పాక్షికంగా లేదా పూర్తిగా వినికిడి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి సాధ్యమైనంత మేరకు ఇయర్ ఫోన్స్ వాడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఒకవేళ ఇయర్ ఫోన్స్ వాడటం తప్పనిసరి అయినట్లయితే ప్రతి అరగంటకోసారి విరామం తీసుకోవాలి. దీంతో చెవిలోకి గాలి ప్రసరణ చక్కగా జరుగుతుంది. 70 నుంచి 80 డెసిబుల్స్ శబ్దం వరకు మాత్రమే వినేలా జాగ్రత్త తీసుకోవాలి. నాణ్యమైన హెడ్ ఫోన్స్ వాడటం ఉత్తమం. చెవిలో నొప్పి, దురద, వినికిడిలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.